రోజు ఎక్కడ చూసినా వేషధారణ జీవితాలు, నటించే జీవితాలు. నటించకూడదండి. మనం దేవునికి ఇష్టం ఉండదు. వేషన్నైనా క్షమిస్తాను గాని వేషధారణైనా క్షమించడండి. మనం నటించకూడదు. ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అలానే దేవుని దగ్గరికి రావాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి వెళ్ళాను. నా కొరకు నా దేవుడు వచ్చి నాతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ రాలేదు. ఆ కష్ట పరిస్థితుల్లో, బాధలో, వేదనలో, కన్నీటిలో నలిగిపోతున్నప్పుడు ఒక్క మనిషి కూడా నా దగ్గరికి రాలేదు. కానీ నా దగ్గరికి నన్ను ప్రేమించి నా యేసయ్య వచ్చారు. హల్లెలూయా. ఆయన స్వరం విన్నప్పటి నుంచి నా జీవితం మార్చబడిందండి. మరి మీతో కూడా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఇక్కడ బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కష్టంలో, వేదనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు అందరికి ఒక విషయం చెప్పనా, దేవుడు తోడుంటే ఎటువంటి సమస్య అయినా జయించగలమండి. కానీ ఎంతమంది దేవునికి దగ్గరగా ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళి పాపం చేస్తాం. దేవుడు అదే వద్దన్నాడు. మన పాప జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన పరచబడాలి. దేవుడు అంటాడు కదండి, చిన్న బిడ్డలదే పరలోకరాన్ని. ఎందుకన్నారండి? చిన్న బిడ్డల్ని ఎందుకు పోల్చాడు? వాళ్ళకి కల్మషం ఉండదు. అమ్మాయిని కొట్టినా మరలా కొద్దిసేపటికి మరలా వస్తుంది కదండి. అదే మనకైతే ఎంత స్వార్థం. ఒకరు మంచిగా ఉంటే ఓర్చలేని స్థితి, ఒకరు మంచి వస్త్రాలు కట్టుకుంటే దేవుడు మనకు తగ్గే మనకిస్తాడండి. లేని వాటి కొరకు మనం పరుగులు ఎత్తకూడదు, లేని వాటి కొరకు ఆశపడకూడదండి.